హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ పనీర్ క్యాప్సికమ్ కర్రీ పూరీలో పొంగే మెత్తని పుల్కాలు ఎలా చేయాలో చూద్దాము. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక పనీర్ గ్రేవీ రోటీల్లోకి సైడ్ డిష్గా తీసుకుంటాము. ఈ గ్రేవీ కర్రీని మనం ఇంట్లోనే తక్కువ ఖర్చుతో హెల్దీగా అంతే టేస్టీగా చేసుకోవచ్చు. కానీ ముందుగా మనం ఇప్పుడు పుల్కాలు మెత్తగా ఎలా చేయాలో చూద్దాము. పుల్కా పిండి కోసము ఇలా వీడియోలో చూపించినట్టుగా గోధుమ పిండిలో కొంచెం ఉప్పు నీళ్లు కలిపి సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని 10-15 నిమిషాల సేపు నానబెట్టాలి. ఇలా నానిన పిండిని మనకి నచ్చిన సైజులో ఉండల కింద చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ఉండ తీసుకొని పొడి పిండిలో దొల్లించాలి. ఇలా దొల్లించిన పిండిని చపాతీలాగా కొంచెం పలచగా ఒత్తుకోవాలి. అలా ఒత్తేటప్పుడు చాలామంది మధ్య నుంచి ఒత్తుతారు. అలా కాకుండా మధ్య నుంచి అంచుల వరకు సమానంగా ఒత్తుకుంటూ పలచగా ఒత్తాలి. అలాగే ఒత్తుకునేటప్పుడు అవసరమైతే కొంచెం పొడిపిండి కూడా చల్లుకోవాలి. ఇలా చిన్న చిన్న టిప్స్ తోటి ఒత్తుకోవడం వల్ల పుల్కాలు పూరీలాగా పొంగి మెత్తగా ఉంటాయి. అలాగే కాల్చేటప్పుడు కూడా చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి, అది కూడా ఇప్పుడు చూపిస్తాను. ఈ ఒత్తే విధానం మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది అనుకుంటా. నేను ఎక్కువగా అంచుల వైపే ఒత్తుతున్నాను. చూడండి, ఇప్పుడు ఇది ఒత్తడం అయిపోయింది. ఇంత పలచగా ఉండాలి. ఇప్పుడు ఎలా కాల్చుకోవాలో చూద్దాము. పుల్కా చేసే పెనం ఎప్పుడూ చాలా వేడిగా ఉండాలి. పెనం బాగా వేడయిన తర్వాత మనం ఒత్తుకున్న పుల్కా వేయాలి. ఆ వేడికి మనం వేసిన పుల్కా తడి ఆరి పైన చిన్న చిన్న బుడగల్లాగా వస్తుంది. అప్పుడు దాన్ని రెండో వైపుకి తిప్పాలి. రెండో వైపు కాలిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తుంది. అలా వచ్చిన పుల్కాని మన పెనం నుంచి తీసి ఫ్లేమ్ హైలో పెట్టి స్టవ్ మీద డైరెక్ట్గా వేయాలి. ఫ్లేమ్ మాత్రం హైలో పెట్టాలి, అలా అయితేనే పొంగుతుంది. చూసారు కదా ఎంత బాగా పొంగిందో. ఇలా రెండో వైపు కూడా ఒక్కసారి కాల్చుకొని పళ్ళెంలోకి తీసుకోవాలి. ఇలా పొంగిన పుల్కాలు చాలా మెత్తగా ఉంటాయి. ఇంకా మెత్తగా కావాలంటే పైనుంచి కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ కావాలంటే రాసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొద్దిగా నెయ్యి రాస్తున్నాను. అంతే, సూపర్ సాఫ్ట్గా ఉండే పుల్కాలు రెడీ. ఇలాగే మిగిలిన పుల్కాలు కూడా కాల్చుకోవాలి. ఇలా మెత్తగా ఉండే పుల్కాలకి 3 టిప్స్. ఒకటి, పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. 2, సమానంగా పలచగా ఒత్తుకోవాలి. 3వది ఏంటంటే ఒకవైపు బాగా లైట్గా కాలాలి, రెండో వైపు కొంచెం బ్రౌన్ కలర్ మచ్చలు వచ్చిన తర్వాత స్టవ్ మీద డైరెక్ట్గా వేసి పొంగించాలి. ఇంతేనండి, చేయడం చాలా తేలిక. ఈ వీడియో చేస్తున్న మీలో ఎవరైనా ఇంకేమైనా టిప్స్ ఉంటే కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కూడా తప్పకుండా ట్రై చేస్తాను. అలాగే మీకు ఎవరికైనా ఈ పద్ధతి తెలియకపోతే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మరి ఇప్పుడు పన్నీర్ క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. నేను దీనికోసం మీడియం సైజు 2 క్యాప్సికమ్లు 2 ఉల్లిపాయలు తీసుకొని క్యూబ్స్ కింద కొంచెం పెద్ద సైజులో తరిగి పెట్టుకున్నాను. అలాగే పన్నీర్ని కూడా క్యూబ్స్లో కొంత తరుక్కున్నాను, కొంచెం ముక్క ఏమో గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు గ్రేవీకి ఏం కావాలో చూద్దాము. గ్రేవీ కోసము ఉడికించుకోవాలి కొన్ని సామాన్లు. అవేంటంటే మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. ఇది పెద్ద ముక్కల కింద ఇలా తరుక్కోవాలి. అలాగే 2 టమాటాలు, తర్వాత కొంచెం ఒక 5-6 జీడిపప్పులు, ఒక బిర్యానీ ఆకు, కారం కోసము ఇది కాశ్మీరీ చిల్లీ, బ్యాడగి చిల్లీ అంటారు కదా, అవి. ఇది ఉంటే పర్వాలేదు, లేకపోతే పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇది వేస్తే మాత్రం వీటితో పాటు ఉడికించుకోవాలి. ఒక్క పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయలు ఒక 4-5 పాయలు, తర్వాత చిన్న అల్లం ముక్క, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక అనాస పువ్వు. ఇది వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు వీటన్నిటిని కుక్కర్లో ఉడికించుకోవాలి. నేను ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ముందు జీడిపప్పులు వేసేద్దాము. అన్నీ 1 by 1 వేసేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. కొంచెం నీళ్ళు పోయాలి, ఉడకడానికి సరిపడా నీళ్ళు పోయాలి. పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత నీళ్ళతో సహా మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇంత మెత్తగా ఉండాలి.
ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. అలా వేడెక్కిన నూనెలో మనం రెక్కలుగా విడగొట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ముక్క మెత్తబడకుండా స్లైట్గా రంగు మారేలాగా 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. లో ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల నీరులాగా వచ్చేసి మెత్తగా ఉడికిపోతుంది. మనకి అలా ఉండకూడదు. ఇలా హై ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు పచ్చి రంగు మారే వరకు ఉంచి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా వేగడానికి 1 నిమిషం కంటే ఎక్కువ పట్టదు. ఇప్పుడు అదే నూనెలో మనం తరిగి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా అదే పద్ధతిలో హై ఫ్లేమ్లో కలుపుతూ జస్ట్ కలర్ లైట్గా మారే వరకు వేయించుకోవాలి. అలాగని ముక్క మాత్రం మెత్తబడకూడదు, క్రంచీగానే ఉండాలి. ఈ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేగిపోయి చూడండి, కలర్ కూడా మారింది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ క్యూబ్స్ కింద తరిగి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసి ఒక 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. పన్నీర్ వేసాక కొంచెం కలపాలి, లేదంటే అడుగంటుతుంది. జస్ట్ అలా ఒక 1/2 నిమిషం వేయించిన తర్వాత పన్నీరు క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఉల్లిపాయలు తీసుకున్న గిన్నెలోకి తీసేసుకోవాలి. ముక్కలు తీసేసిన తర్వాత అదే నూనెలో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. ఒకవేళ నూనె తక్కువ అయిపోయింది అంటే కొంచెం వేసుకోవాలి. జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఈ గ్రేవీ వేగేటప్పుడు బయటకు చిందకుండా ఉండడానికి మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని తీసి మధ్య మధ్యలో కలుపుతూ నూనె తేలే వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కారం వేయాలి. మనం ఆల్రెడీ గ్రేవీలో ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయ వేసాము, దాన్ని బట్టి చూసుకుని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పంచదార వేయాలి. ఇలా గ్రేవీస్లో పంచదార వేయడం వల్ల మంచి రుచి వస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేగి నూనె కొంచెం తేలిన తర్వాత మసాలా వేయాలి. ఏదైనా గరం మసాలా కానీ, బిర్యానీ మసాలా కానీ, కిచెన్ కింగ్ కానీ ఏదైనా సరే. నేను ఇక్కడ బిర్యానీ మసాలా వేశాను, అలా బాగుంటుంది. మసాలా వేసి కలిపిన తర్వాత మనం వేయించి రెడీ పెట్టుకున్న క్యాప్సికమ్, ఆనియన్, పన్నీర్ ముక్కలన్నీ కూడా వేసి ఒకసారి కలపాలి. ఇలా అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత ఏ గ్రేవీ కర్రీకైనా ముఖ్యమైనది ఒక ఐటెం ఉంది. అది ఏమిటంటే కసూరి మేతి. అది లేనిదే ఏ గ్రేవీ కర్రీకి టేస్ట్ రాదు. కసూరి మేతి వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టి ఒక 2 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు అయ్యాక మూత తీసి చూస్తే చక్కగా ఉడికి పైకి నూనె తేలి ఉంటుంది. ఇప్పుడు అంతా ఒక్కసారి బాగా కలపాలి. కసూరి మేతి వేసాక మనం కలపలేదు కదా. ఇప్పుడు మనము తురిమి ఉంచుకున్న పన్నీర్ వేసి కలపాలి. తురిమిన పన్నీర్ వేసిన తర్వాత గ్రేవీ కొంచెం చిక్కబడుతుంది. అందుకని అది వేసే ముందే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ అవసరమయ్యే నీళ్లు కలపాల్సి వస్తే కొంచెం వేడి నీళ్ళు వేయాలి, చన్నీళ్ళు మాత్రం పోయకూడదు. గమనించారా, మనం తురిమిన పన్నీర్ వేయగానే గ్రేవీ చిక్కబడిపోయింది. తురిమిన పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. అందుకని ముందరే మనము అడ్జస్ట్ చేసుకోవాలి గ్రేవీని. ఈ గ్రేవీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడే ఉంది అసలైన రుచి, అదే బటరు. ఇది ప్యూర్గా ఆప్షనల్, నచ్చితేనే వేసుకోండి, కానీ వేస్తే మాత్రం దాని రుచి ఒక లెవెల్లో ఉంటుంది. క్యాలరీ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఆలోచిస్తారేమో, మనం అస్తమానం తినం కదండి, ఒక్కసారి తింటే పర్వాలేదు, తినేయండి. ఇలా బటర్ వేసిన తర్వాత అంతా కలిసేలాగా అంచులకు అంటుకోకుండా ఒక్కసారి అంతా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ రెడీ. దీన్ని చక్కగా జీరా రైసు, పుల్కాలు, రోటీలతోటి సైడ్ డిష్గా వాడుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే వేడివేడిగా సర్వింగ్కి రెడీ. మరి మీకు ఈ సింపుల్ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఒకసారి ట్రై చేస్తారా? చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెడతారా? మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరి కర్రీ మన నోటికే విందు కాదు కదా, కంటికి కూడా ఇంపుగా ఉండాలి కదా. అందుకనే ఈ తురిమిన పన్నీర్ తోటి చక్కగా అలంకరించుకుందాము. అలాగే ఎవ్వరు చూడకుండా చిన్న బటర్ ముక్క కూడా పెట్టండి, బాగుంటుంది. మరి చేస్తారా? చేశాక చెప్తారా?